పెనమలూరు టికెట్ రచ్చ పీక్స్ కు చేరింది. అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా సరే బరిలో ఉంటానంటున్న బోడి ప్రసాద్ చంద్రబాబు ఫోటోతోనే ఎన్నికలకు వెళ్తానన్నారు. అవకాశవాదులకు పార్టీలో అవకాశం ఇవ్వొద్దని, తాను పోటీ నుంచి తప్పుకోవాలంటే చంద్రబాబు కుటుంబ సభ్యులు వచ్చి పోటీ చేయాలని బోడి ప్రసాద్ కండిషన్ పెట్టారు. పెనమలూరు టికెట్ను టీడీపీ అధిష్టానం పెండింగ్ లో పెట్టడంతో నియోజకవర్గంలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఓవైపు ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు పెనమలూరు మాజీ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. బయట వారు వద్దు, బోడే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఇదే అంశంపై బోడి ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారను అని అంటూనే అవసరమైతే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటా అన్నారు. చంద్రబాబు ఫోటోతోనే ఎన్నికలకు వెళ్తా అన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు వచ్చి పోటీ చేస్తే వారిని గెలిపిస్తాం తప్ప ఎవరి కోసమో నేను బలికానన్నారు ఆయన. నేనైతే ఏ పార్టీ మారను. అవసరమైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే నెత్తి మీద పెట్టుకుని పల్లకిలో ఊరేగించి గెలిపించుకుంటాం. బయట నుంచి తీసుకొచ్చి వ్యక్తిని ఇక్కడ నిలబెడితే మాత్రం నేను కాదు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు ఒప్పుకోరు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి నేను వేరే సింబల్ మీద అయినా సరే మాకు ఓటేయమని చెప్పి మేము పోటీ అయితే చేస్తాం. అవకాశవాదులకు పార్టీలో అవకాశం ఇవ్వొద్దని చంద్రబాబు లోకేష్ ను చేతులెత్తి వేడుకుంటున్నా అని TV9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో చెప్పారు బోడి ప్రసాద్. పెనమలూరులో సీటు గెలిచి బహుమతిగా ఇస్తా అని చెప్తున్నారు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారికి వీర భక్తుడిని. ఈరోజు అవకాశవాదులకి పార్టీలో అవకాశం కల్పించమాకండి. నేను నాలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడిని ఆదరించండి. నేను మీకు గెలిచి పెనమలూరు సీటుని, ఈ నియోజకవర్గాన్ని మీకు బహుమానంగా ఇస్తాను. ఈరోజు వచ్చి రేపు మళ్ళీ అవకాశం వస్తే జారిపోయే నాయకుల్ని ఆదరించమాకండి. నేను చేతులెత్తి నమస్కారం చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేసిన టీడీపీ అధిష్టానం పెనమలూరు టికెట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అవసరమైతే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని బోడి ప్రసాద్ చెప్తుండడంతో టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.